అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అంటే 2019 ఎన్నికలు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించారు, మోడీ గారితో ఎలాగ విభేదించారు, ఇప్పుడు మోడీ గారిని ఎలా కరుచుకొని ముద్దులు పెట్టుకుంటూ ఆలింగనం చేసుకుంటున్నారు అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇకపోతే బాబు గారు ఏదో చెబుతున్నారు, ఇది ప్రజల తిరుగుబాటు, ప్రజల కన్నర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టగతులు ఉండవని కూడా చెబుతున్నారు. చెప్పండి బాబు గారు. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. బాబు గారు మీరేమి చెప్పినా నిజమే చెబుతారు బాబు గారు. మీ పరిస్థితి అలాగే ఉంది బాబు గారు. మీ ఊరిలో మీకు పుట్టగతులు ఉండవని చెప్పి మీకు అర్థమైందని నాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. మీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. మీకు మీ ఊరిలో పుట్టగతులు ఉండవు, తరిమి తరిమి కొట్టడము ఖాయముగా కనపడుతుంది. అయినా మీరు మేధావులు కాబట్టి అప్పుడు ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు ఎలా ప్రవర్తించారని చెప్పి ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ యొక్క ఊసరవెల్లి రాజకీయాలను ఒక్కసారి ప్రదర్శించండి. మా ప్రేక్షకులందరూ మీ ఊసరవెల్లి రాజకీయాలు చూడాలని ఎంతో ముచ్చట పెడుతున్నారు. ఇకపోతే బాబు గారు 2019లో మోడీ గారిని ఎలా దూషించారు ఒక్కసారి చూద్దాము ఫ్రెండ్స్. బాబు గారు మీరు మొదలు పెట్టండి భూషణలు. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగారు ప్రధానమంత్రి. నేనేదో వాచ్యమ్యాన్ అంటాడు, ఈయన వాచ్యమ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ. నా కథలు నేర్పిస్తున్నాడు. ఇంకా సిగ్గుంది ఆయనకు. సిగ్గు లబ్ధ ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప కొట్టిన నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి. ఇకపోతే బాబు గారు 2024లో ఎలా మారిపోయారు ఒక్కసారి చూద్దాం. మొదలు పెట్టండి. మళ్ళీ ఎప్పుడు మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సమిక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాజ్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ 2019లో బాబు గారు మోడీ గారిని ఎవరు నీవు అసలు నాకు తెలియదని కూడా అన్నారు. I am asking who are you? You're asking Mr. Modi who is he? Who is he? Okay. You are having an identity. బాబు గారు ఏమన్నారు? ఎవరు నీవు ఎవరో తెలియడం లేదా? కళ్ళు పోయాయా, చెవులు దుబ్బాయా? నీకు మైండ్ పోయినట్టుంది 2019లో, అందుకే అలాగన్నారు. ఇంత దారుణం చేశాడు ఈ నరేంద్ర మోడీ. ముస్లింల పట్ల వివక్షత, దారుణమైన దాడులు, గోద్రా సంఘటనలో మీకు ఇంకా మర్చిపోవద్దండి. ఆ రోజు 2500 మందిని ఊచకోసుకొచ్చారు. ముస్లింలు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ రోజే నేను డిమాండ్ చేశాను, ఒకే మాట అడిగాను, వాజ్పేయి గారిని, నరేంద్ర మోడీ గారిని డిస్మిస్ చేయమని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తిని, మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఎప్పుడు
మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి, మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. బాబు గారు మిమ్మల్ని ఏమన్నా అంటే ఏదేదో అనేస్తున్నారు నన్ను అంటారు కానీ మీకు సిగ్గు, లజ్జ, మానము, అభిమానము ఏమీ లేవు. మీరు అన్నము తింటున్నారో లేకపోతే మరి అదే తింటున్నారో తెలియదు కానీ గంట గంటకు మాట మారుస్తావు, నిమిషానికి రంగులు మారుస్తావు, ఎవడితో అంట కాగుతావో తెలియదు. నీ అంత రాజకీయ నాయకుడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. నీ అంత వ్యభిచారుడు, అదే రాజకీయ వ్యభిచారం చేసేవాడికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్. బాబు గారు ఏ క్షణాన్ని ఎలా మారిపోతావో. స్వార్థము, నిలువెల్లా స్వార్థము. నీపై కేసులు ఉన్నాయని చెప్పి మోడీ సంకనాకేసి బాగా కూటమి ఏర్పాటు చేసేసి దొంగ పనులు చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేసి 2024 గెలిచి ఇప్పుడు మోడీ నువ్వు పొగడేస్తున్నావు. మరి 2019లో ఆయనకు వారి తెలుసా తమ్ముళ్ళు, మోడీ అసలు మనిషి కాదు, ఒక రాక్షసుడు అని చెప్పిన నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావంటే నీది మనిషి జన్మ లేక మరి ఏ జన్మ నాకైతే తెలియదు. నువ్వే నిర్ణయించుకో నీ జన్మేంటో. ఇంత నయవంచకుడు, ఇంత మాటలు మార్చే మనిషి ఈ ప్రపంచంలో మాత్రము ఇప్పటికి నేను ఎవరిని చూడలేదు. ఆ వయసు దగ్గర 64 సంవత్సరాలు కానీ ఈయన 64 సంవత్సరాల్లో ఇంత రాజకీయ చరిత్ర, నీచమైన చరిత్ర, మామూలు చరిత్ర కాదు నీది. ఈ చరిత్ర గురించి చెప్పుకుంటే చిచిచి అనేటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నీ బ్రతుకెందుకని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. బాబు గారు ఇప్పటికైనా మీరు సిగ్గు, లజ్జ తెచ్చుకొని కాసింత మానముతో బ్రతుకుతారని కోరుకుంటున్నారు. ఇకపోతే మోడీ గారికి చెక్క భజన చేయడానికి బాబు గారి పుత్రరత్నం అదేనండి లోకేష్ నాయుడు గారు వచ్చారు. వారు ఇక మోడీ భజన చేస్తారు. ఇక మొదలు పెట్టండి మీ భజన. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందర కాదు. ఆయన ధైర్యం ఏంటో తెలుసా? చిన్నబాబు గారు మీ నాన్నగారు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు. గతంలో మోడీని దూషించిన ఈ నోరు ఇప్పుడు పొగుడుతుంటే మీకు సిగ్గు లజ్జ ఉందా అని నేను అడుగుతున్నాను. ఇకపోతే బాబు గారు బిల్ గేట్స్ ఏదో చెప్పాడట, ఏదో చెయ్యమన్నాడట మీ బాబుని, అదే చంద్రబాబుని అడిగి తెలుసుకుందాము. చెప్పండి బాబు గారు, మీకు బిల్ గేట్స్ ఏమి చెప్పాడు? బిల్ గేట్స్ నాకు చెప్పింది ప్రపంచంలో ఎవరు చేయలేకపోతున్నారు, మీరే చేయగలుగుతారు, మీ మీద నమ్మకం ఉంది, మీరే చేయగలుగుతారు, మీ మీద నమ్మకం ఉంది. బిల్ గేట్స్ అంటేనే రావడం లేదు, బిల్ గేట్స్ అంటున్నావు. నీకు బిల్ గేట్స్ వచ్చి చెప్పాడా? నీకు అసలు సిగ్గుందా? సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో నీకంత మించిన వాడి ప్రపంచంలో ఎవరు ఉండరని తెలిసింది. బుసిబాబు గారు మీరు చెప్పండి సెల్ఫ్ డబ్బా గురించి. ఇక్కడ మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా. బుసిబాబు గారు ఎంతో చక్కగా చెప్పారు. బాబు గారు సెల్ఫ్ డబ్బా ఆయనే కొట్టుకుంటున్నారు. అలాగే మోడీ గారికి డబ్బా కూడా కొట్టుకుంటూ చిన్నబాబు గారు కూడా చక్కటి చిరుతల భజన చేస్తున్నారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు, అదే మీ తమ్ముడి గారు డక్కలో సీఎం గారు కూడా చక్కటి చిరుతల భజన చేస్తున్నారు. వీరికి పోవు కాలము దాపరిచ్చినట్లుగా ఉంది. భవిష్యత్తు చక్కగా వారికి కనబడుతుంది. ప్రజలు తిరగబడితే పుట్టకథలుండవని చెప్పి బాబు గారు అంటున్నారంటే వారికి ఎంత భయం ఉందో నాకు అర్థమైంది. కాబట్టి వారి భవిష్యత్తు వారికి కనపడుతుంది. రాబో కాలములో ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా బాబు గారు ఉన్నారు. కాబట్టి వారికి మనం ఏమీ చెప్పలేము. అందరికీ నమస్కారం. ఇదండి విషయము. బాయ్.